అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన యువకుని హత్య కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నార్పల్లకు చెందిన పవన్ కుమార్ ను 2022 ఏప్రిల్ 12న దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య చేసింది పవన్ స్నేహితులేనని పోలీసులు గుర్తించారు. విభేదాలు రావడంతో షాజిద్ అని స్నేహితులు చంపుతామని పవన్ ను బెదిరించారు. 2022 ఏప్రిల్ 12న మధ్యాహ్నం నార్పల్లిలో గొడవ జరగడంతో అదే రోజు రాత్రి స్టీల్ రాడ్ 2 కట్టెలతో దారుణంగా కొట్టి చంపారు. పవన్ ను చంపే సమయంలో వారు వీడియో కూడా తీసుకున్నారు. ఇందులో నాగేంద్ర తన సెల్లో రికార్డు చేసి సుధాకర్ సెల్ కు ఫార్వర్డ్ చేశాడు. అందులో సుధాకర్ అంటే ఒక బ్రాండ్ అంటూ రాడ్డుతో ఇష్టానుసారంగా కొట్టే దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ కేసుకు సంబంధించి జిల్లా కోర్టులో విచారణ జరగగా ఇవాళ సంచలన తీర్పు వచ్చింది. హత్య చేసిన 5 మంది జీవిత ఖైదీతో పాటు 20,000 జరిమానా విధించింది. ముద్దాయిలందరూ 25 లోపు ఉన్న యువకులే. కొంచెం ఇబ్బందులు పడి అయినా మా కొడుకు అక్కడికి బలవంతంగా పిలిపించి ఇది చేసినారు. ఈ పొద్దు పోలీసు డిపార్ట్మెంట్ వల్ల, జడ్జి గారి వల్ల, లాయర్ల వల్ల నాకు చాలా న్యాయం జరిగింది. వాళ్ళకి పాదాభివందనాలు సార్. జీవితంలో నా ప్రాణం పోయినా కూడా వాళ్ళని మర్చిపోలేను సార్. నేను ఇంకొక కేసు ఉంది, అది అయిపోతే నెల్లూరు చేరుకుంటాను సార్. అది ఒక్కటే నాది. మేమేందో కొంచెం అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుకు సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ ద్వారా అందిస్తారు. రామాంజనేయులు. శశిరేఖ, అనంతపురం జిల్లా నార్పల్కి సంబంధించినటువంటి ఒక 5 యువకులకి ఇవాళ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరుస్తూ 5 మందికి జీవిత ఖైదు విధిస్తూ వారికి ఒక్కొక్కరికి 25,000 రూపాయల వరకు కూడా జరిమానా విధించడం జరిగింది. అయితే అందరూ కూడా స్నేహితులుగా ఉండి చిన్న గొడవ కోసం పవన్ కుమార్ అనే ఒక యువకుని అత్యంత దారుణంగా రాడ్లతోనూ కొడవళ్లతోనూ దారుణంగా హత్య చేశారు. అయితే 3 ఏళ్ల క్రితం జరిగిన ఈ హత్యకు సంబంధించి నార్పల పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులందరికీ కూడా శిక్ష పడేలాగా చేశారు. అంటే ప్రధానమైన సాక్ష్యాలు అందరూ కూడా తప్పుకున్నప్పటికీ కేవలము అధికారులు, పోలీసులు, కోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించి ఆ రోజు తీసుకున్నటువంటి వీడియో ఆధారంగా ఈ తీర్పుని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ ఈ తీర్పుని వెలువరిచారు. అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు యువకులు పాల్పడుకోకుండా మరి అంటే ఇబ్బందిగా ఈ నేరాలు చేసే యువకులకు ఇదొక హెచ్చరికగా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే ఈ 5 యువకులకి కూడా ఇవాళ శిక్ష విధించారు. అయితే ఈ కేవలము పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఆధారంగా పోలీసులు ఆ వీడియోని సేకరించి జడ్జి ముందు విధించారు. అయితే చనిపోయినటువంటి ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా ప్రధానంగా సాక్ష్యం చెప్పకపోయినప్పటికీ ఈ వీడియో ఆధారంగా దీన్ని సుమోటోగా తీసుకొని ఇది చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజమల్లి హరినాథ్ రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. ఆయన సాక్ష్యాధారాలు సేకరించి న్యాయమూర్తి ముందు ఆయన ఉంచడం జరిగింది. పూర్వపరాలు విచారించినటువంటి న్యాయమూర్తి ఇవాళ 5గురికి శిక్ష విధిస్తూ వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా జీవిత ఖైదు విధిస్తూ కారాగార శిక్ష కూడా విధించడం జరిగింది. అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడాలంటే యువకులందరూ కూడా ఇది ఒక హెచ్చరికలాగా ఉండాలనేది కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి కేసుల్లో న్యాయమూర్తి సంచలనమైనటువంటి తీర్పులు చెప్పారు. ఇటీవల కాలంలో కూడా ఇది దాదాపు 4వ తీర్పుగా కూడా చెప్పుకోవచ్చు. గతంలో కూడా 7 మందికి జీవిత ఖైదు ఇచ్చారు. ఆ తర్వాత కూడా 4-5 కేసుల్లో ఇలాంటి శిక్షలు విధించడం జరిగింది. దీంతో నిందితులు తరపున అంటే న్యాయం జరగాల బాధితుల తరపున వారి తల్లిదండ్రులు కూడా పవన్ కుమార్ తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు. పోలీసులు, కోర్టు మాకు న్యాయం చేసిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామాంజనేయులు.